హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఈరోజు రోజా గారికి సిఐడి అనేది ఆఫీస్కి రమ్మని చెప్పారు. ఎందుకంటే ఒక 105 కోట్లు కుంభకోణం దాని మీద విచారణ కోసం అని చాలామంది అనుకుంటున్నారు. అసలు ఏం జరిగింది? సిఐడి వాళ్ళు ఎందుకు రోజా గారిని పిలిపిస్తున్నారు? సిఐడి వాళ్ళు మెల్లమెల్లగా చర్యలు స్టార్ట్ చేశారనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది అనుకునేది ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు కానీ లేదంటే అప్పుడులో జరిగిన పొరపాట్లు అనుకుందాం. పోనీ తప్పిదాలు ఎందుకు అనుకున్నాం, పొరపాట్లుగా అనుకుంటే కనుక వాటి నుంచి అసలు ఏం జరిగింది అనేది ఒక జనరల్గా ప్రతి రివ్యూ చేసుకుంటుంది ప్రతి డిపార్ట్మెంట్. సో అట్లాంటిలో భాగంగానే కూటమి ప్రభుత్వం అనేది ఈ పాటికే చర్యలు స్టార్ట్ చేసేయాలి, అరెస్టుల పర్వంగా వెళ్ళాలి అని అనుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఇంతవరకు అరెస్టుల దిశగా కానీ చర్యల పరంగా కానీ వెళ్ళలేదు. సో వెళ్లకుండానే ఎవరో ఇద్దరు కార్యకర్తలు కొట్లాడుకొని ఒకటి చేయి నరికేశాడంటేనే దాన్ని పెద్ద ఇష్యూ చేసి కక్ష సాధింపు స్టార్ట్ చేశారు అన్నట్టుగా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం ఢిల్లీ వరకు వెళ్ళారు, ధర్నా చేశారు. సో ఇదేంటిది, అసలు ఏం స్టార్ట్ చేయకముందే ఇవన్నీ ఇట్లా మాట్లాడుతున్నారు అనేది కూటమిలో వాళ్ళకి చాలా మందికి క్వశ్చన్ మార్క్. అండ్ మోర్ ఓవర్ కూటమిలో ఉండే ఎస్పెషల్లీ ప్రధాన పార్టీ అయిన టీడీపీలో ఉండే కార్యకర్తలకి చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయట. ఎట్లాగా, నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు టీడీపీ కార్యకర్త. సో వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు గత 5 ఏళ్లలో. ఇబ్బంది అంటే ఒక రకమైన టార్చర్ అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పి వాళ్ళకి భయపడి, అరే ఉంటుంది కదా ఖచ్చితంగా, అమ్మో వీళ్ళు గవర్నమెంట్ వచ్చింది మమ్మల్ని ఏమైనా చేస్తారని, వీళ్ళందరూ కలిసి వైసీపీ కార్యకర్తలందరూ కలిసి స్థానికంగా ఉండే, అంటే నేను నియోజకవర్గం పేరు చెప్పను, ఎమ్మెల్యేని వీళ్ళు కలిశారు. అయ్యా మీరే మమ్మల్ని కాపాడాలి, మీ కార్యకర్తలు మా మీద కత్తి నూరుతున్నారు, పరిస్థితులు బాగలేవు మీరే అంటే, అట్లే ఉండదయ్యా మనమంతా ఒకటేని, మీరు కూడా నా నియోజకవర్గం ప్రజలే అని చెప్పి ఆ టీడీపీ ఎమ్మెల్యే గారు నచ్చ చెప్పి పంపించేశారు. వైసీపీ కార్యకర్తలందరూ వెళ్ళి ఎమ్మెల్యేతో మాట్లాడి బయటకు వచ్చి ఏం చెప్తున్నారంట, ఎమ్మెల్యే గారే మమ్మల్ని పిలిచారు, డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, లేదంటే ఊరోళ్ళు పారిపోండి అని బెదిరిస్తున్నారు అన్నట్టు బయటకు వచ్చి చెప్తున్నారు. ఇప్పుడు ఆ టీడీపీ కార్యకర్తలు మరి కాస్త మరిగిపోతున్నారు. అరే మేమేం అనకుండానే గతంలో మీరు రుబాబు చేశారు కదా, మీకు అన్నిటికీ చెక్ పెడుతుంటే మీరు ఇలా అంటున్నారు అంటే, చర్యలు తీసుకోకపోతే భయం అనేది ఏర్పడదు, వీడిని చూసి ఇంకో 10 మంది తయారవుతారు అనేది వాళ్ళ కాన్సెప్ట్. సో ఆ మధ్యన ఒక ఎమ్మెల్యే కూడా ఇలాగే టీడీపీ కార్యకర్తలకి సపోర్ట్గా బిహేవ్ చేసినందుకు వెంటనే బాబు గారు ఫోన్ చేసి మరీ హెచ్చరించారంట. ఏమని, వాళ్ళు ఓడిపోయిన బాధలో ఉన్నారు, వాళ్ళు కవ్వింపు చర్యలు దిగొచ్చు, లేదంటే మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొచ్చు, మీరేం రెచ్చిపోకండి, గవర్నమెంట్ మందే ఉంది, అది పరిపాలన మందే ఉంది, వాళ్ళు ఏదో బాధలు అలా బిహేవ్ చేస్తారు, ఒక కొద్ది రోజులు ఉంటుంది, మీరు సమయం పాటించండి అని చెప్పి బాబు గారు చెప్పారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ శ్రేణులకు అదే చెప్పారు. కానీ కార్యకర్తలు మాత్రం ఉడుకు రక్తం ఉంటుంది కదా, వాళ్ళు ఒప్పుకోవట్లే, సో ఏదో ఒకటి చెయ్యాలి అన్నట్టుగా. సో అట్లా నడుస్తుంటే కొద్దీ ఈకువైపు ఇప్పుడు జోగి రమేష్ గారు కానీ లేదంటే కొడాల నాని గారు కానీ, ఇప్పుడు కొడాల నాని గారు కూడా టమాటాలు గుడ్లు ఇంటి మీదకి ఇస్తే ఎక్కడ బయటికి రాలే, మళ్ళీ బయటకు వచ్చి ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి దా ప్యాలెస్ మేమైనా చెప్పామా, మీ అమ్మ మూడు వచ్చి చెప్పాడా, ఎవడు చెప్పాడా అని అన్నట్టు మాట్లాడారు ప్యాలెస్ కోసం. నేషనల్ మీడియాలో ప్యాలెస్ కోసం వచ్చిందంటే ఇక్కడ ఈయన ఇలా మాట్లాడారు. నేషనల్ మీడియా వాళ్ళు కూడా ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డిదని ఎక్కడ చెప్పలే, ప్రభుత్వ గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ నథింగ్ బట్ హైరార్కీస్ ఎవరైతే వస్తారో వాళ్ళు స్టే చేయడానికి కోసం కట్టామని చెప్పారు. మరి దానికి ఎందుకు అంత ఖర్చు, ఒక కొమోడ్కి 3.5 లక్షలు వెచ్చించాల్సిన అవసరం అయితే లేదుగా. అవును. సో దాన్ని మళ్ళీ ఈయన బయటకు వచ్చి ఇట్లా మాట్లాడితే మళ్ళీ కార్యకర్తలు చెలరైపోయి ఇంటి మీద రాళ్ళు, అరే నువ్వు ఎక్కడున్నావు బయటికి రా అంటే మాట్లాడలేదు, ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్లకు వస్తావా అన్నట్టుగా. ఇంకా మరి ఎట్లా అయిపోయిందంటే 2019 తర్వాత రాజకీయాలన్నీ కూడా ఇంకా సింగులర్లే. ఒకప్పుడు సింగులర్ వాడితేనే అంటే నువ్వు అంటేనే ఫీల్ అయ్యేవా, అవును, ఇప్పుడు అది లేదు, చవట, సన్నాసి, 420 అదవా, రకరకాలు, మరి ఇంకా అంతులేదు. మనం డాష్ బీప్ సౌండ్ వేసుకో. ఈవెన్ సీఎం, అప్పుడున్న సీఎం గారే మాట్లాడుతున్నాం, మనం చూసాం, అది కూడా బహిరంగ సభలో. ఎస్. సో అట్లాంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుని స్టార్ట్ చేయలేదు. ఒకవేళ చేస్తే ఈలోగా అప్పుడే స్టార్ట్ చేస్తారు చూసారా. ఒకవేళ చర్యలు తీసుకుంటే ఏమంటున్నారు, కక్ష సాధింపు, అరెస్ట్ అయినా కూడా న్యాయమే గెలుస్తుంది, పిడికిలు బిగించి కడిగిన ముత్యంలో తిరిగి వస్తాం, ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంటే అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్తే ఏదో స్వతంత్ర సమరయోధులు లోపలికి వెళ్ళి వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు జనాలు. అట్లా అయిపోయింది.
సో ఒక్కొక్కటిగా సరే ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 నెలలు అయింది కాబట్టి ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 3 పెళ్ళిళ్ళు, అదేం సనాతన ధర్మం, ఆడ అసలు మనిషేనా అన్న వ్యక్తి తీరా చూస్తే ఆయనకు ఒక అఫైర్ ఉంది, భార్య కూతురే తిడుతున్నారన్న విషయం బయటకు వచ్చింది దువ్వాడ శ్రీనివాస్ గారు. అవును. సరే అగ్రిగోల్డ్ భూముల విషయంలో మీ అందరికీ బాధితులకు న్యాయం చేస్తాం, మీకు అన్నీ చూస్తాము అని చెప్తే దాని మీద సిఐడి కేసు నడుస్తున్నప్పటికీ, కేసు ఫైల్ ఉన్నప్పటికీ ఆ భూముల్ని వాళ్ళ పేరు మీదకి మార్చుకొని ఇంకొకరికి కూడా అమ్మేశారంట. అది నిన్న జోగి రమేష్ గారి అబ్బాయి వాళ్ళ బ్రదరు జోగి వెంకటేశ్వర్లు గారు ఎవరు ఉన్నారు వాళ్ళ విషయం కూడా జోగి రాజీవ్ వాళ్ళ అబ్బాయి దాని మీద ఇద్దరు ఆ సిఐడి ఉన్న దాని మీద కూడా అమ్మేశారు కాబట్టి ఏసీబీ వాళ్ళు రైడ్స్ చేసి వాళ్ళు అదుపులోకి తీసుకుని విచారిస్తారు. వాళ్ళు మేము చట్టపరంగానే తీసుకొని మేము చట్టపరంగానే మా సొంత డబ్బులతో కొని అదే చట్టపరంగానే మేము అమ్మడం జరిగిందని జోగి రమేష్ గారు అంటున్నారు. సో అది నిజమైన సార్ వాళ్ళ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అవన్నీ మేము సబ్మిట్ చేస్తాం అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? సో వీళ్ళ దగ్గర ప్రూఫ్స్ అని అంటారు, వీళ్ళు ఏసీబీ సోదాలు పంపించారు అండ్ వీళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉన్నా కానీ వీళ్ళు పంపిస్తున్నారంటే ఇది కక్షపూరిత రాజకీయమే కదా అన్న ఆ కోణంలో చూస్తున్నారు. ప్రూఫ్స్ ఎలా వచ్చాయంటే 2019 తర్వాత ఒక కొత్త సంస్కృతికి నాంది పలికారు వీళ్ళు. ఎట్లాగూ ఫర్ ఎగ్జాంపుల్ మీ విజయవాడలో మీకు అవుట్కట్స్లో ఒక ప్లేస్ ఉంది అనుకుందాం, అది మీ తాత తండ్రుల నుంచి ఉంది ఆ ప్లేస్ మీకు. అవును. ఓకే, మేబీ మీ తాతగారు కాలం చేశాకో లేదంటే వాళ్ళ తాతగారు కాలం చేశాకో మీ తండ్రి గారికి వారసత్వంగా వచ్చింది అనుకుందాం. సో డాక్యుమెంట్ మీ తండ్రి గారి పేరు మీద ఉంది ప్రెజెంట్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీ తాతగారి టైంలో లేదా మీ తండ్రి గారి టైంలో ఎవరైతే రెవెన్యూ ఆఫీసర్గా పనిచేశాడో ఆయన రిటైర్ అయిపోయి ఎక్కడో ఉండే ఉంటాడు కదా, ఆయన్ని తీసుకొచ్చి ఆయన ద్వారా సంతకాలు పెట్టించి అప్పుడు నేను సర్వీస్లో ఉన్నప్పుడు పెట్టాను అన్నట్టుగా ప్రూవ్ చేసి మీ పేరు మీద మారక ముందే మాకుంది చూడండి అని చూపిస్తున్నారు. చూసారా ఎంత తెలివి? అదేదో అంటారు చూసారా, 100 కోటి ఉపాయాలకి అనంత కోటి దరిద్రాలు యాడ్ అయిపోతాయంట. మనం ఒక 100 కోటి ఉపాయాలు ఆలోచిస్తే దానికి అనంత కోటి దరిద్రాలు వచ్చి ఇంకా ఎక్కువ ఆలోచించేస్తారంట. సో అట్లా చేసేస్తే మరి అది లీగల్గా వెళ్ళినట్టుగా. ఇప్పుడు మీరేంటంటారు, అదేంటండి మా తాత తండ్రుల నుంచి మాదే ఉంది మీ పేరుని ఎలా వచ్చింది ఎవరికి తెలుసు? ఇగో అప్పుడు రెవెన్యూ ఆఫీసర్ ఈయన ఉండేవాడు, ఈయన సంతకం పెట్టాడు ఇది కొట్టాడు అంటే ఏం చేస్తాం? ఆ రెవెన్యూ ఆఫీసర్కి ఎంతో ఇచ్చి సెట్ చేసేసి ఉంటారు, సెట్ చేశారో విట్నెస్ కూడా దాన్ని లేపేస్తారో ఎవరికి తెలుసు. అట్లా కూడా జరిగాయట. నేను షాక్ అయ్యాను. నేను ఒక దగ్గర అంటే ఎస్పెషలీ విజయనగరంకి వైజాగ్కి మధ్యలో ఉండే భూముల దగ్గర ఒక భూమి విషయంలో ఈ విషయం మా ఫ్రెండ్కి ఫ్రెండ్ ఎవడో వాడు సఫర్ అయిన విషయం నాకు షేర్ చేసుకుంటే ఉడమ్మా ఇట్లా కూడా చేయొచ్చా చూడండి అసలు ఎంత తెలివి మీరు పేరు. సో అలాంటప్పుడు ఇప్పుడు మీరు చెప్తుంది ఏదైతే అగ్రిగోల్డ్ భూములు ఏదైతే అంపురం దగ్గర ఉన్నాయో అంబాపురం దగ్గర ఉన్నాయో ఆ అంబాపురం సంబంధించి అలాగే చేశారేమో ఎవరికి తెలుసు. లీగల్గా ఉన్నాయి. ఇప్పుడు సిఐడి కేసు ఉన్న దాని మీద మీరు ఇంకోళ్ళకి ఎలా అమ్ముతారు? పోనీ వీళ్ళ పేరు మీద ఉందో అనుకుందాం, ఉంచుకోండి. అలాగా సిఐడి కేసు అది క్లియర్ అయిన తర్వాత కదా వేరే వాళ్ళకి అమ్మాలి. కేసు ఉంటుండగా ఎలా అమ్మేశారు మరి? అంటే గవర్నమెంట్ మాది, మమ్మల్ని ఎవరేం చేయలేరు, మేమే గవర్నమెంట్, మేము 30 ఏళ్ళు మా అన్నే ముఖ్యమంత్రి, దానిపైగా పాస్బుక్ మీద అన్న ఫోటో. మరి ఇట్లా అంటే సామాన్యుడు ఎవరు అడుగుతారండి? ఇప్పుడు మొన్న పొంగనూరు రెవెన్యూ ఆఫీస్ దగ్గరికి ఒక 100 మంది మహిళలు వెళ్ళారు. అందులో ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. అయ్యా మా భూమి పరిస్థితి అందరూ రోడ్డు మీదకి వచ్చేసారు. ఇంకా ఒక ఆవిడైతే పాపం ఎంత బాగా 4 కోట్లు విలువైంది అయ్యా, అది 20 లక్షలు ఇస్తాం తీసుకోమని చెప్పి అన్నారు. ఎవరికి పోలీసులు చెప్తే పోలీసులు పట్టించుకోలేదు, రెవెన్యూ ఆఫీసర్ చెప్తే రెవెన్యూస్ పట్టించుకోలేదు. ఏంటిది ఇదంతా? దీని వెనక సూత్రధారు ఎవరు ఉన్నారంటే పెద్దారెడ్డి గారు ఉన్నారని అనుకుంటున్నారు. ఇది అదే పెద్దారెడ్డి గారు మీరు చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు నా మీద కక్ష సాధింపుగా దూరుతున్నారు అంటున్నారు. మరి మదనపల్లిలో తహసీల్దార్ ఆఫీసులో సబ్ కలెక్టర్ ఆఫీసులో పర్టికులర్గా ఆఫీస్ అంతా బాగానే ఉంది, ఒక్క డాక్యుమెంట్స్ ఉన్న ఒక్క రూమ్ ఒకటి ఎందుకు కాలిపోయింది అంటారు? కాలిపోయిందా? అవును. అది కూడా ఏంటి, ముందు రోజు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరో రాత్రి 10 వరకు 11 వరకు ఆఫీస్లో పని చేసుకున్నాడంట. గవర్నమెంట్ ఆఫీసులో రాత్రి 10 వరకు 11 వరకు ఏం చేస్తారండి? అసలు 6 వరకు ఉన్నాయి, గ్రేట్ అసలు. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళు తప్పు పట్టి అందులో సిన్సియర్గా చేసే వాళ్ళు ఉన్నారు. నేను ఇలాగే అన్నాను, 6 వరకు ఉండడమే గొప్ప విషయం. అవును. అట్లాంటి రాత్రి పోనీ ఓవర్ డ్యూటీ అయిన ఇప్పుడు ఇన్స్పెక్షన్లు హడావిడ్లు ఏవైనా జరిగినప్పుడు ఆ ఓవర్ డ్యూటీ ఇంకేదైనా జరగచ్చు. అవును. అలాంటప్పుడు కూడా మంది మార్గంతో ఉంటారు ఆ ఇన్స్పెక్షన్ ఆడిట్లు అయినప్పుడు, ఒక్కడే ఉండి పని చేసుకోడుగా. ఇప్పుడు ఆ ఎంప్లాయ్ ఎవరు అనేది కూడా ఇన్వెస్టిగేషన్లో ఉందంట. మేబీ ఎంప్లాయీస్ కూడా ఎలా ఉన్నారంటే నువ్వు జీవితకాలం పనిచేస్తే ఎంత సంపాదిస్తావు,
సరే 10 కోట్లు తీసుకో, ఇప్పుడు 5 కోట్లు తీసుకో, నీ జీవితాంతం పని చేస్తే ఇది అవుతుందా? ఈలో మహా అయితే ఏమవుద్ది, వాడి మీద కేసు, సస్పెండ్. అది ప్రూవ్ అయ్యేసరికి వాడి సర్వీస్ అయిపోతుంది, పైసలు వస్తున్నాయిగా. మహా అయితే మకాం మార్చేస్తాడు, ఇంకో ఊరు వెళ్ళిపోతాడు, హ్యాపీ సెటిల్మెంట్. ఎప్పుడు ఎంత కష్టపడితే 5 కోట్లు వస్తుంది చెప్పండి? ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇవన్నీ. సో అట్లా జనాల యాటిట్యూడ్ కూడా మారిపోయిన నేపథ్యంలో నాయకులు ఆడుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే మా పేరు మీద ఉంది పక్కాగా రిజిస్టర్ చేశామని అంటే దాని వెనక ఎంత తతంగం నడిచే ఉండుంటుంది. పోనీ లేదు, జెన్యున్గా వాళ్ళ పేరు మీదే ఉన్నాయన్నారు. మరి ఎన్నికల క్యాన్వాస్ ముందు ఏం చెప్పారు? అంబాపురంలో ఉండే ల్యాండ్ అన్నీ కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో అవి అమ్మేనే మీకు డబ్బులు ఇప్పిస్తాము, అవసరమైతే ఆ ల్యాండ్ మీకు కూడా ఇప్పిస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్వాసింగ్ లో పాదయాత్రలో చెప్పారుగా, ప్రచారంలో చెప్పారు కదా 2019 ముందు. ఏమైంది మరి? జనాలకు గుర్తుండదా అండి? ఎంతసేపు ఒక 10 సోషల్ మీడియా ఛానల్స్, 10 శాటిలైట్ ఛానల్ పెట్టేసి మా వాడే తోపు, మా వాడే గ్రేట్ అంటే నమ్మేస్తారా? ఇప్పుడు రోజా గారి మీద, రోజా గారి దగ్గరికి వస్తే అదే కమింగ్ టు పాయింట్. ఇప్పుడు అలాగే ఒక్కొక్కటిగా మనం టాపిక్ అటు ఎందుకు వెళ్ళిందంటే, జోగి రమేష్ గారు ఒక్కొక్కరు ఎవరైతే పెద్ద మేమే జెన్యూన్ అనుకుని మాట్లాడారో వాళ్ళు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు రోజా గారు కూడా చాలా రకాలుగా మాట్లాడారు. బట్ ఈవిడి మీద కూడా తిరుపతిలో దర్శనానికి సంబంధించిన టికెట్ల విషయం గురించి చాలా వరకు స్కాములు జరిగాయని అని అంటున్నారు. సో ఈవిడ ఆడుదాం ఆంధ్రాకి ఈవిడ, తర్వాత ఆయన ఎవరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, ఇంకో మంత్రి కూడా ఉన్నారండి, గుర్తురావట్లేదు, వాళ్ళ విషయం కూడా ఈ సిఐడిలో ఫైల్ పొందుపరచబడింది. అంటే ఇన్వెస్టిగేషన్కి పిలుస్తున్నారు. మీరు అప్పుడు పలానా ఆడుదాం ఆంధ్రకు సంబంధించి ఒక క్రికెట్ కిట్టో లేదా షటిల్ కిట్లో కొన్నప్పుడు ఏంటి, ఎంత కొన్నారు, ఎన్ని వచ్చాయి, దాని లావాదేవీలు చూపించాలిగా. అవును. అసలు వీటన్నిటికన్నా ముందండి ఇదటే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అంటారు, కాగ్ నివేదిక, సిఏజీ, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్, అది నివేదిక ఇస్తుందంటే రాష్ట్రాలు ఒకప్పుడు భయపడేవి. అరే వాళ్ళు మనం ఏమి ఇస్తారో, మనం బడ్జెట్లో రిలీజ్ చేసినవన్నీ కూడా సక్రమంగా ఉపయోగిస్తున్నామా లేదా, ఇదేది ఎటు పక్కదో పట్టింది, ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కదా పడేవారు. ఇప్పుడు కాగ్ నివేదిక వస్తున్నా అదేదో డైలీ న్యూస్ పేపర్ వస్తుందని ఫీల్ అవుతున్నారు, పట్టించుకోవట్లేదు. సో దానికే వాల్యూ లేనప్పుడు ఇక్కడ ఈ రాష్ట్ర స్థాయిలో ఉండే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఈ వీటి నివేదికలు ఏం పట్టించుకుంటారు? ఒకవేళ పట్టించుకున్నా చెప్పాను కదాక న్యాయమే గెలుస్తుంది, కక్ష సాధింపు అంటారు. చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు, తీసుకోకపోతే నేను ఇంత రికార్డ్స్ అయినాడు కాబట్టి నన్ను ఎవడు ఏం చేయలేకపోతున్నాడు అంటున్నారు. ఏది కరెక్ట్? అంటే అసలు అందుకే ఏమంటానంటే మారాల్సింది మనమే, ఐ మీన్ ప్రజలు మారాలి, నాయకులు కాదు. నాయకుడు ఎవడండి? మీ పక్కింటి వాడే. ఆ అధికారి ఎవడండి? మీ ఎదురింటి వాడే. మనలో ఒకడే కదా. ఇప్పుడు దానికి మనము ఒక్క నాయకుల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? అయితే ఏదైతే ఈ ఆడుదాం ఆంధ్ర విషయంలో కేసులు ఇవన్నీ అవుతున్నాయో, లేదంటే అక్కడ అగ్రిగోల్డ్ భూములకి కేసులు అవుతున్నాయో, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి, బాగానే ఉంది. నేనేమంటాను, సరే వాళ్ళు చేసిన తప్పే కాదంటాను మినిస్టర్ది. ఎందుకు తప్పు కాదంటున్నారని అదే చెప్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఒక అభివృద్ధి లేదు, ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక కాంట్రాక్ట్ లేదు, మరి మంత్రులు ఎమ్మెల్యేలు ఎలా బతుకుతారండి చెప్పండి? పోనీ ఒక ఊరికి ఫ్యాక్టరీ వచ్చిందంటే, అరే బాబు మా వాడిని ఏమన్నా బినామీగా పెట్టుకో, లేదా మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వు, లేదా నీకు ల్యాండ్ మీ అడ్జస్ట్ చేసి నేను సంతకాలు పెట్టిస్తాను కాబట్టి నాకు ఎంత షేర్ ఇవ్వు, లేదంటే మా వాళ్ళకి ఒక కమిషన్ ఇవ్వు, ఏదో పార్టీ ఫండ్ అయిన ఇవ్వు అని అడుగుతారు. ఆ అభివృద్ధి ఏం లేనప్పుడు వీళ్ళు ఎలా బతుకుతారు? నెక్స్ట్ ఎలక్షన్స్కి డబ్బులు ఎలా సంపాదించుకుంటారు? రోజా గారే మొన్న ఎలక్షన్స్ మళ్ళీ ఖర్చు పెట్టాలంటే గడిచిన 5 ఏళ్ళు సంపాదించుకోవాలిగా. పాపం సంపాదించుకునే ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడిచ్చారు? లెక్కరు ఆయిందే, ఇసుక ఆయిందే, అన్నీ ఆయన అకౌంట్. మరి సామాన్యుడు ఎలా బతుకుతాడండి? రోజా గారు ఎలా బతుకుతారు? ఆవిడైనా మన నెక్స్ట్ ఎలక్షన్స్ ఖర్చు పెట్టాలని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏదో ఒకటి చెయ్యాలి. పాపం వాళ్ళు తెలివి కొద్దీ చేశారు పాపం. అందుకే నాకు మాజీ మంత్రుల మీద అందరి మీద జాలే ఉంది తప్ప ఎవరి మీద నాకు కోపం లేదు. అంటే దొరికి ఇప్పుడు అదే ఆయన ఒక ఫ్యాక్టరీ తెచ్చాడు, సరే బాబు ఫ్యాక్టరీ వస్తుంది, నువ్వన్నీ ఓకేయా, పొల్యూషన్ది అన్నీ నేను క్లియరెన్స్ ఇస్తాను, మా వాడు వస్తాడు, మా వాడికి ఎంత షేరు, తప్పే ఉంది. అవును, బిజినెస్ షేర్ చేసుకున్నా అప్పుడు ప్రాబ్లం ఉండదు. ఈయన గారు అదేం లేదు కదా, నేను పథకాలు ఇచ్చాను, జీవితాంతం మీరు ఇలాగే బతకండి, మీరు ఎప్పుడు నేను ఇలాగ వేస్తాను, మీరు ఇలా తీసుకోవాలి అంతే, నాది అప్పర్ హ్యాండ్, మీది డౌన్ హ్యాండ్, మీరు అలాగే ఉండాలి, నేను కింగ్ని కాబట్టి మీకు ఇలాగే ఇస్తుంటాను అన్నట్టుగా ఉంటే, ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి 2019 వరకు ఎవడైతే జెండా మోసాడో
వాడు అమ్మ మన గవర్నమెంట్ ఎవరికైనా ఎలా ఉంటుందండి, అవును. గవర్నమెంట్ కోసం తిరిగామంటే మన గవర్నమెంట్ వస్తే 4 రాళ్ళు సంపాదించుకోవచ్చు, లైఫ్ సెటిల్ అయిపోద్ది అనుకోవచ్చు. అదేది లేదు కదా. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఒక మంత్రి దగ్గర డ్రైవర్గా ఉంటాడు, వైసీపీ శ్రేణులకు సంబంధించింది. వాడు పాపం జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి అంటే పోసుకుంటాడు కూడా, అన్న కోసం ఎవరైనా మాట్లాడితే అంత వీరాభిమాని. 2012 నుంచి జెండా పట్టుకుని తిరిగాడు, అన్నీ చేశాడు. బా గురు మొత్తానికి మా గవర్నమెంట్ వచ్చింది గురు, లైఫ్ ఇంకా 5 ఏళ్ళలో సెటిల్ అయిపోవాలని అనుకున్నాడు. మొన్న ఫోన్ చేసి ఏంటి గురు ఇంతవరకు ఒక సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేదు, పిల్లలు పెద్ద అయిపోతున్నారు, ఏ ఆధారం లేదు, ఇదే రాజకీయం అనుకొని తిరిగాను బాధపడుతున్నాడు. గడిచిన 5 ఏళ్ళు మరి ఏం చేసావా, మంత్రి దగ్గర ఉన్నావు కదా అని అంటే, ఎక్కడ మా మంత్రి గారికే తినడానికి ఛాన్స్ లేకపోతే నాకెక్కడ డబ్బులు వస్తాయి అంటున్నాడు. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితి. అంటే ఎప్పుడైనా సరే అండి ఒక లింక్ ప్రాసెస్, ఎవరైనా ఇప్పుడు కాంట్రాక్ట్ వచ్చిందండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు ఆ స్థానికంగా ఉండే ప్రజలకి పని దొరుకుతుంది, లేబర్కి. నెక్స్ట్ ఆ కాంట్రాక్ట్ వాడికే ఎందుకు ఇవ్వాలి, వెంటనే వీడొచ్చి మన వైసీపీ వాడు ఉన్నాడు వాడికి కాంట్రాక్ట్ ఇద్దాం అంటే వీడేమంటాడు, ఆ వైసీపీ వాడు వచ్చి ఈ మంత్రికో ఈ ఎమ్మెల్యేకో కొంత షేర్ ఇస్తాడు, షేరు కమిషన్ పర్సంటేజ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. అంటే ప్రతి ఒక్కడికి ఒక 100 రూపాయలు ప్రాజెక్ట్ నడుస్తున్నప్పుడు దానికి ఒక 70 రూపాయలు ఖర్చు పెడితే 30 రూపాయల్లో కనీసం ఎమ్మెల్యేకు 2 రూపాయలు వస్తుంది, ఒక 2%. అక్కడ కష్టపడి పని చేసిన ఒక 5% మిగిల్చుకుంటాడు. అక్కడ పనులు అందరూ అవుతాయి, వాళ్ళు కూడా దొరుకుతారు, రెవెన్యూ జనరేట్ అవుద్ది, టర్న్ ఓవర్ అవుతుంది. అది కదా సొసైటీ. అవును. అలాగ లేదు, మేము పథకాలు ఇస్తున్నాం తిని బతికేయాలి అంతే. ఎక్కడ మరి ఎన్నాళ్ళు బతుకు, పోని కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి. మరి ఎక్కడి నుంచి తెస్తారు మీరు? మా పథకాలకు అసలు మహిళలు హ్యాపీ, ఎలాగైనా గెలిచేస్తాం, ఇంకా డౌటే లేదు. ఈ పక్కన భజనగాళ్ళు కూడా అన్న మీ పథకాలకు అందరూ సూపర్ అన్న, మరి ఆయన తెలుసుకోవాలి కదా. అవును. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన మరుక్షణం ఫస్ట్ బయటకు వచ్చింది ఎవరు, జక్కంపూడి రాజానగర్ మాజీ ఎమ్మెల్యే. ఆయన ఏమన్నాడు, అసలు ధనుంజయ రెడ్డి గారు తర్వాత ఎవరు సజ్జల గారే అసలు మమ్మల్ని కలవనివ్వలేదు అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని అంటే, నిజమే వీళ్ళు కలవనివ్వలేదు. అధినేత అనేవాడు ఎలా ఉండాలి, ఆయన రోజు అపాయింట్మెంట్లు ఎంతమంది ఉన్నారు ఏంటి, ఈ రోజు అంతా అయిపోయిన తర్వాత బాబు ఇవాళ అందరూ అపాయింట్మెంట్లు అయిపోయా, లేకపోతే ఎవరైనా వచ్చి వెనక్కి వెళ్ళిపోయారా, లేదా ఆయన ముందు సిస్టంలో ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ ఉంటుంది, ఉండి తీరాలి కదా. ఇది ఎవరో వచ్చి వెయిట్ చేసి వెళ్ళిపోయినట్టున్నారు, ఎవరో వచ్చారు కదమ్మా అని అడగాలి కదా నాయకుడు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫలానా ఎమ్మెల్యే ఈ రోజు నా దగ్గర రాలేదు, ఈ ఎమ్మెల్యేకి ఇంత అపాయింట్మెంట్ ఇవ్వండి, అండ్ ఈవెన్ 6 months లో ఎవ్రీ ఎమ్మెల్యే నన్ను కలవాలి అని ఒక ప్రతిపాదన పెడితే అసలు ఆంధ్ర అసలు ఏం జరుగుతుంది, అసలు సమస్యలు ఏంటి, అసలు 175 ఆయన గెలిచినా గెలవకపోయినా స్థానికులు ఎమ్మెల్యే 175 సార్ మీరు అన్నట్టు 150 పోనీ, ఆ 150 కలవనండి, 100 కలవాలిగా. ఆయన ధనంజయ రెడ్డి గారు కలవనివ్వలేదు, ఈయన మనసులో అన్న రావాలి ఫలానా మంది నేను కలవాలి, సో ఈ నియోజకవర్గం రాలా, ఈ నియోజకవర్గం మా ఎమ్మెల్యే మా అభ్యర్థి లేదు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు ఎవరు ఉన్నారు, నువ్వే తీసిన దగ్గర రిపోర్ట్. సో ఒక అడ్మినిస్ట్రేషన్ అంటూ ఫామ్ చేయాలి, సెల్ఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటూ ఫామ్ చేయాలి. అలా ఉంటే అది కూడా 6 months లో నా జరగాలి మొత్తం 175. అసలు పిక్చర్ అనేది క్లారిటీ ఉంది. 6 months కాకపోతే చివరి 6 నెలల్లోనే దగ్గర చేయాలి కదా. అరే దగ్గరకు వచ్చేసాయి ఏంటి ప్రాబ్లం, అలా లేదు, నా పథకాల వల్ల నేను గెలిచేస్తా, నా ఫోటో పెడితే అక్కడ కుక్కను నిలబెట్టినా గెలిచేస్తుంది, ఇంకా మీరంతతో పని ఏంటి. అలాగనే కదా 90 మందిని మార్చేశారుగా, ముందు 30 అన్నారు 50 అన్నారు, వైనాట్ 175 అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఆల్ 90 మందిని మార్చారు. అఫ్ కోర్స్ ఎంపీని ఎమ్మెల్యేగా తెచ్చారు, ఎమ్మెల్యేని ఎంపీగా తీసుకొచ్చారు, ఎమ్మెల్సీని ఇవన్నీ కలిపి 90 మంది మాడిఫికేషన్స్ అయ్యాయి. సిట్టింగ్ రోడ్ ఎంత బాధపడతాడు. చాలా మంది అదే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని వేరే పార్టీకి వెళ్ళిన అభ్యర్థులు ఉన్నారు. ఎగ్జాంపుల్ పార్థసారథి గారు ఇప్పుడు ఆయన మంత్రి అయ్యారు, మరి మంచి పని అయిందని మరి కదా అక్కడ జోగి రమేష్ గారిని పెట్టారు. ఇప్పుడు ఇంకొకటి అండి, ఎవరైతే నోరు పారేసుకున్నారో వాళ్ళందరూ కూడా అటు ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే కామ్గా ఉన్నారో వాళ్ళు హ్యాపీగా బాబు ఈ రాజకీయాలకు నమస్కారం అనుకుని బిజినెస్ చేసుకునేవాడు ఉన్నాడు. మెల్లగా అవకాశం ఉంటుంది, 1 సంవత్సరం తర్వాత అటు టీడీపీలోకో జనసేనలోకో, ఈ రెండూ కాకపోతే బీజేపీలోకైనా వెళ్ళిపోదామని చూసుకున్న వాళ్ళు ఉన్నారు. అవునా, ఇప్పుడు 151 మందిలో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు తీశారు, ఇంకా 150 మంది. 150 మందిలో ఈ 10 మందిగా ఎక్కువగా నోటుకు వచ్చినట్టు మాట్లాడింది, 140 మంది సేఫేగా. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఎమ్మెల్యే ఉన్నారు మన రాజధాని సరౌండింగ్స్ లో, పేరు వద్దులేండి, ఆయనకి ఇక్కడ ఫేమస్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది, చాలా పేరు మోసిన రియల్ ఎస్టేట్ కంపెనీ. ఆయన ఏం చేశాడు,
ఆయన మరితో ఆయన ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచాడంటే ఎంతో కొంత ఆదరణ లేకుండా గెలిచేస్తారండి. ఎంత జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్నా కానీ అక్కడ స్థానికంగా అరే ఎవడో ఎన్ఆర్ఎన్ తెచ్చిపెట్టారంటారని స్థానికులు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. కానీ గెలిచారంటే అర్థం ఏంటి? ఆ ఎమ్మెల్యే కూడా ఎంతో కొంత, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 90% మెజారిటీ ఇచ్చేయండి, మిగతా 10% ఆయనకు ఉంటుంది కదా మెరిట్. సో గెలిచాడు. ఆయన స్థానికంగా ఎవరు వచ్చినా బాబు ఏంటి కావాలా, ఎవరికి ఫోన్ చేసి ఉద్యోగాలు చెప్పించడం అవి చేసేవాడు. ఇప్పుడు ఏమైంది? ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేశారో ఆ రియల్ ఎస్టేట్ అక్కడ దివాలా అయిపోవడం, అమరావతిని ఇంకా చేయకపోవడం, మెల్లగా హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఇప్పుడు ఏమనుకున్నాడు, బాబు ఈ రాజకీయాలు కొన్నాళ్ళు వదిలేద్దాం, ఎందుకు నేను చక్కగా రియల్ ఎస్టేట్ చేసుకుంటాను. ఆయనకి ఏ ఇబ్బంది లేదు, ఎందుకు ఆయన ఎవరి మీద నోరు పారేసుకోలేదు, ఆయన ఏమీ ఎవరికి ఇబ్బంది పెట్టలేదు, నోటుకు వచ్చినట్టు మాట్లాడలేదు, హిట్ లిస్ట్ లో లేడు ఆయన. అవును, హిట్ లిస్ట్ అంటే ఎగ్జాక్ట్లీ రెడ్ బుక్ లో లేరు. ఇప్పుడు రోజా గారు తీసుకోండి, మీరు అన్నట్టు సిఐడిది ఇష్యూ నడుస్తుంది. అంతకుముందు టికెట్ల వ్యవహారం కూడా నడిపించారని కూడా పెద్ద ఇష్యూ ఉంది. అది కాకుండా స్థానికంగా ఆమె కింద ఉన్న వాళ్ళు కూడా ఆమె మీద మంచి అభిప్రాయంతో లేరు అనేది ఒక 100% వార్త అయితే ఉంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక 2 ఏళ్ళ కిందటే, ఎలక్షన్స్కి 2 ఏళ్ళ కిందటే ఆవిడ ఒక కింద స్థాయి కార్యకర్త ఏదో ఎంపీటీ సేవలతో మాట్లాడుతున్నప్పుడు ఒక ఆడియో లీక్ బయటకు వచ్చింది. అందులో ఏముందంటే అక్కడ స్థానికంగా ఉండే ఒక జడ్పీటీసో జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరో ఈమెను కనీసం కన్సల్ట్ చేయకుండా ఏదో ఓపెనింగ్కి వెళ్ళాడు. సో మీకు మాట చెప్పేస్తే ఏమైపోయింది, అమ్మా ఇట్లా నన్ను రమ్మన్నారమ్మా నేను వెళ్తున్నానంటే అయిపోయింది కదా. ఈయనకేదో మేబీ ఆవిడ బిహేవ్ చేసిన దాన్ని బట్టి వీనికే నచ్చలేదు, చెప్పలేదు. చెప్తే నాకు చెప్పాలి కదా, అదేం పద్ధతి, మన వల్లే ఇలా గోతులు తవ్వితే ఎట్లా అని చెప్పి సీరియస్ అయినాడు. సో ఆడియో యూట్యూబ్ వరకు వచ్చిందంటే వాడు కనీసం ఒక 100 మంది వినిపించుంటాడు, వాడు రికార్డ్ చేసినాడు. సో అయింది. ఇప్పుడు ఆవిడేమైంది, ఓటింగ్ రోజు కూడా జగనన్న దగ్గరికి వస్తే జగనన్న కాలు ముక్కుతారు, ఎక్కడ చూస్తే నా పార్టీలోనే గోతులు తవ్వుతున్నారు అంటే ఆ రోజు ఆవిడకి అర్థమైపోయింది ఓడిపోతారని. సో ఆవిడ బిహేవ్ చేసిన తీరు, ఇప్పుడు గాడిదకు వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చాయని అనడం ఏంటి? అవును, పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి ఆ పదం అసలు? ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు? ఈవెన్ ఆ మాటలు కూడా నోట్లో ఏం పెట్టుకున్నావు, హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా, ఇలాంటి మాటలు కూడా విన్నాం. సో ఒక మహిళ అయ్యుండి ఈవెన్ ఆమె ప్రతిపక్షంలో ఉండగా ఎన్టీవీలో ఎన్టీవీలో ఫస్ట్ దేవినేని ఉమా మగోడో ఆడంగోడో తెలుసు టెస్ట్ చేయించుకోమని చెప్పారు రోజా గారు. సో ఈమెకి ఎందుకు ఇప్పుడు అందరికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది, ఆ మాట ఎందుకు అన్నారు అంటే దేవినేని ఉమా గారిని తప్పుపడుతున్నారు వేరే రకంగానే. ఇప్పుడు రోజా గారికి డౌట్ ఎందుకు వచ్చిందని చాలా మంది అనుకోండి, కింద కామెంట్స్ చూడండి ఒకసారి, రోజా గారు మీకు ఎందుకు ఆ డౌట్ వచ్చింది అది దాని గురించి. సో ఒక మహిళ అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదని మాకు అనిపించింది. అలా అనిపించబట్టే కదా బండా సత్యనారాయణ గారు ఏమన్నారు, నీ పూర్వ చరిత్ర ఏంటో నాకు తెలుసులే, నువ్వెవరితో డాష్ డాష్ అన్నట్టుకంటే ఆవిడ ఏడ్ చేసింది. మీరు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మరి ఆ రోజు లోకేష్ గారు పుట్టుక గురించి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు కదా, మరి అప్పుడేం ఏడుపు రాలేదా? అప్పుడు మరి అంటే పిల్లల్ని కుటుంబ సభ్యుల్ని తల్లుల్ని వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు నాకు తెలిసి గత ఎన్నికలకు ముందు హైయెస్ట్ ట్రోల్స్ హైయెస్ట్గా వల్గారిటీ మాట్లాడిన వ్యక్తులు ఇద్దరు, ఒకటి పవన్ కళ్యాణ్, 2 లోకేష్ గారు. వీళ్ళిద్దరిని బదనాం చేసినట్టు ఇంకెవరిని చేసి ఉండరు. ఎన్ని రకాలు చేశారు, 2 రకాలు చేసేసారు. బట్ అది కదా అప్పటికి వాళ్ళు జనాల్లో ఉన్నారు, అది కదా డైరింగ్ అంటే, అది కదా లీడర్షిప్ క్వాలిటీస్ అంటే. ఒకే ఒక సీట్ గెలిచారు, సీట్ కూడా అది కూడా లాగారు, ఆయన వెళ్ళిపోయారు సెకండరీ, అయినా మనిషి నుంచి 3వ రోజు మళ్ళీ వచ్చేసాడండి. వచ్చి ఏమన్నాడు తెలుసండి, గాజువాక భీమవరం 2 కదా పోటీ చేశారు. గాజువాకలో ఈ కాపు సామాజిక వర్గం కూడా ఎక్కువ ఉన్నారు, ఆ సరౌండింగ్స్ అంతా. సరే ఇక్కడ ఇంత నా సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా నన్ను గెలిపించకపోవడం చాలా మంచిదైంది. అంటే ఇక్కడ ప్రజలు గెలుపు అనేది వాళ్ళ పనితీరు మీద, వాళ్ళ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది నాకు అర్థమైంది. సో నీ మనసుని గెలుచుకుంటాను, ఇకపై ఆ ప్రయత్నమే చేస్తాను. నేనేదో మీ సామాజిక వర్గం కానీ నన్ను గెలిపించేస్తుంటే మీ మీద నాకు అంత ఇంప్రెషన్ వచ్చిండేది కాదు. ఎంత చాకచక్యంగా మాట్లాడాడు చూడండి, 4వ రోజు రోడ్డు మీదకి వచ్చి మెచ్యూర్గా ఒక ప్రొఫెషనాలిటీ మెయింటైన్ చేశారు. మరొక లాంటోడైతే ఇంకొద్దురా బాబు అని చెప్పి ఇప్పటికి వరుసపెట్టి సినిమాలు చేసుకుందాడు, లేదా విదేశాలకు వెళ్ళిపోయి 6 నెలలు ఎక్కడ ఉండిపోయి మళ్ళీ వచ్చి చేసుకుందాడు. ఈయన అలా చేయలే, అదొక కసి,
అది కదా గొప్ప విషయం. అది అంటే నిజంగా చాలా మంది పవన్ కళ్యాణ్ హీరో చేశారు హీరో చేశారు, ఎందుకంటే కాంప్రమైజ్ అయ్యాడు. ఇప్పుడు ఏమీ లేదు అసలు 0% ఉన్న బీజేపీకి అన్ని సీట్లు ఇస్తే ఎంతో కొంత 6% గత ఎన్నికల్లో, ఈసారి కనీసం 12 నుంచి 15 వస్తుంది అనుకున్నారు. 12 నుంచి 15% అంటే 100కి 15 వేసుకుంటే 175కి ఎంత ఇవ్వాలి? కనీసం 30 సీట్లైనా ఇవ్వలేదు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలే. సో సరే అనవసరం ఈ ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందో దాన్ని చేల్చను, ఈ ఫస్ట్ డే 1 ఏదన్నాడో అదే మాట మీద నిలబెట్టాడు. సెకండ్ ఇయర్ నుంచి చెప్పారు, ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన సెకండ్ ఇయర్ నుంచి చీల్చిన కోవిడ్ తర్వాత అది కూడా బహిరంగ వారాహి కూడా రాలే, అది కూడా అప్పటికి వారాహి రాక ముందే. అవునండి, వారాహి ఎలక్షన్స్ ఒక 1 year ముందు ఇప్పుడు వచ్చింది. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటునే చీల్చినవని అన్నారు, అదే జరిగింది. ఇక్కడ ఇంకోటి కూడా ఆయన గురించి ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆయన మెంటాలిటీ వేరు. ఆయన ఏంటి అంత స్టేచర్ ఉన్నా కూడా ఆయన ఇప్పుడు సోకాల్డ్ యూట్యూబర్స్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్స్, చిరంజీవిని టార్గెట్ చేస్తే మనం పెద్ద అయిపోతాం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, పేర్లు అనవసరం. ఆయన అంత టార్గెట్ చేసినా ఒక్కడి మీద చర్యలు తీసుకోవడం కానీ, ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, దాని మీద కేసు ఫైల్ చేయడం కానీ ఏమీ చేయడానికి. మేబీ ఆ గొప్పతనమే ఆయన ఆ స్టార్గా చేసిందేమో, మెగాస్టార్ చేసిందేమో అనిపిస్తుంటది. ఆయన ఎప్పుడు ఏమంట ఆయన, అవును కదా, ఎంత ట్రోల్స్ చేసినా. ఇంక ఈవెన్ నాగబాబు ఫైర్ అయిన సందర్భాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్యనంటూ ఊరుకున్నాను అనే సందర్భాలు ఉన్నాయి, కానీ ఆయన ఎప్పుడు ఏం మాట్లాడటం కదా. సో అటువంటి వ్యక్తి రాజకీయాల్లో మనుగడ సాగించలేకపోయాడేమో, ఈ రాజకీయాలు తట్టుకోలేకపోయాడేమో, శుభ్రంగా కాంగ్రెస్ లో విలీనం చేశాడు, తర్వాత గుడ్ బై చెప్పేశాడు. సో ఆ ఇంపాక్ట్ ఈయన మీద పడింది. అరే ఈయన కూడా అన్నలాగా ఉంటాడా, లేదంటే విలీనం చేసి పంపించేస్తాడా, ఇదంతా లేదంటే చంద్రబాబుకి అమ్మేస్తాడా, ఇట్లాంటి కూడా అన్నారు. చంద్రబాబు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్టే మాట్లాడతాడు, చంద్రబాబు తుమ్మమంటే తుమ్ముతాడు, దగ్గమంటే దగ్గుతాడు అని చాలా చెప్పారు. ఇంకొంతమంది అయితే త్రివిక్రమ్ డైలాగ్స్ రాసిస్తారు. త్రివిక్రమ్ రైటరు ఫ్రెండే, కానీ ఇప్పుడు చూస్తుంటే అర్థమవట్లేదా ఆయన మాట తీరు, ప్రతిదీ త్రివిక్రమ్ చెప్తారా? అట్లా ఎన్ని వచ్చినప్పుడు కూడా అలాగే నిలబడ్డాడు. మీరు అన్నట్టు గెలుచుకున్న ఒక్కటి కూడా అటు విలీనమై అటు వెళ్ళిపోతే, అసలు ఎమ్మెల్యే కూడా లేదు, ఎమ్మెల్యే కూడా కాని వ్యక్తికి దేశ ప్రధాని పక్కన కూర్చోబెట్టుకోవడం ఏంటి? అవును, మేరా సాత్ పవన్ హై అని అనడం ఏంటి? పవన్ తుఫాన్ తర్వాత గెలిచిన తర్వాత తుఫాన్ అన్నాడు. ఇప్పుడు తెలంగాణ క్యాన్వాసింగ్ వచ్చినప్పుడు మేరా సాత్ పవన్ హై అని అన్నాడు. అవును, అప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే కూడా కాదు, ఒక ఎంపీటీసీ కాదు, ఏమీ కాదు, వార్డ్ నెంబర్ కూడా కాదు కదా. అంటే ప్రధాని మోదీ గారు కూడా మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ మాట్లాడేస్తాడు, హిందీ మాట్లాడేస్తాడు, ఏం చూడకుండా మాట్లాడతాడు. ఆయన చదువుకుంది ఏంటంటే క్వశ్చన్ మార్క్, మేబీ 10th వరకు కూడా చదివాడలేదు నరేంద్ర మోదీ గారు. మరి ఎట్లా మాట్లాడుతున్నారు? సో అటువంటి ఆయన వీడిలో పవర్ ఉంది అని ఎలా గెస్ చేయగలుగుతారు చెప్పండి? సో ఆయన మేబీ మెడిటేషన్ పవర్ వల్ల ఏదో ఒక చూడగానే, కొంతమంది చూడగానే మనకి ఎప్పటి నుంచో తెలుసు అనే ఫీల్ కూడా ఉంటుంది. అలాగా మొత్తానికి ఆయనలో ఉన్న చార్మింగ్ని, ఆ చరిష్మాని, ఓకే ఈయన భవిష్యత్తులో మంచి లీడర్ అవుతాడు అనుకున్నాడు, గ్యాదర్ చేసుకున్నాడు, పికప్ చేసుకున్నాడు. ఆ పికప్ చేసుకోవడం వల్ల ఇప్పుడు కూటమి ఇక్కడ ఏర్పడింది, అక్కడ ఏర్పడింది. మూడోసారి గవర్నమెంట్ ఫామ్ అవడం అంటే కొన్ని కష్టమైన పరిస్థితులు వాళ్ళకి తెలుసు. అవును, వ్యతిరేకత కూడా ఉంది, కానీ మొత్తానికి బొటాబొటి మార్కులు అవని ఏదవని గవర్నమెంట్ ఫామ్ చేశారు, ఇక్కడ కూడా గవర్నమెంట్ ఫామ్ చేశారు, సెట్ అయిపోయారు. సో ఈ అంతటికీ కారణం పవన్ కళ్యాణ్. ఆయన కూడా ఇండైరెక్ట్ చెప్పాడు, నేను ఢిల్లీ పెద్దలతో చాలా చేవాట్లు కూడా తింటున్నాను, నేను నా పరిస్థితి ఎలా ఉంది మీకేం తెలీదు అన్నట్టు కూడా చెప్పాడు. అవును, సో అలాగా ఇంత ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో చేసిన తప్పిదాలని ఒక్కొక్కటిగా వెలికి తీసి చట్టపరంగా వెళ్దామని అనుకుంటున్నారు. సో వెళ్ళక ముందు వీళ్ళు ఒక రకమైన భయం ఏర్పడింది. ఆ భయం ఏర్పడడం వల్ల ఇందాక మనం పవన్ కళ్యాణ్ గారు 4వ రోజు బయటకు ఎందుకు వచ్చారని మాట్లాడుకున్నామంటే, ఇప్పుడు ఒకసారి ఓడిపోయిన తర్వాత సోకాల్డ్ ఎవరైతే నోటుకొచ్చినట్టు మాట్లాడారో ఆ మంత్రులందరూ ఏమయ్యారండి? కొడాల నాని గారు ఎక్కడున్నారో తెలియదు, వంశీ గారు ఎక్కడున్నారో తెలియదు, సజ్జల గారు ప్రతి దానికి ఏ శాఖకు సంబంధించిన ఇష్యూ వచ్చినా, ఏ మంత్రి మీద ఎలిగేషన్ వచ్చినా ఈయన ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడేవారు. అటువంటి సజ్జల గారు కనబట్టలేదు. మొన్న విజయసాయిరెడ్డి గారు ఆ శాంతకుమార్కి సంబంధించి ఎన్ని ఇష్యూస్ ఫేస్ చేశారు ఆయన, ఆయనే సొంతంగా ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడారు తప్ప ఆయనకు సపోర్ట్గా ఒక్కరు మాట్లాడలేదా? ఒక్క వైసీపీ మాజీ మంత్రి కానీ, వైసీపీ నాయకుడు కానీ ఎందుకు బయటికి రాలేదండి? అంటే మేబీ ఆయన్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారా అనే వార్తలు కూడా ఉన్నాయి, పక్కన పెట్టండి. సో ఇట్లాగా ఒక్కొక్కరు ఎంత పోటుగాళ్ళు, ఆడ మగాడ,
ఆడి సంగతి చూస్తా, ఆడి కుప్పంలో గెలవమని చూస్తా అన్న వ్యక్తులు ఏమయ్యారు? ఎన్ని కబ్జాలు, ఎన్ని ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కొడాల నాని గారు ఓడిపోయారన్న కౌంటింగ్ రోజు ఈవినింగ్కే ఒక గెడ్డం గ్యాంగ్ వాళ్ళు ఏదో ఆక్యుపై చేసిన ప్లేస్ ఉందంట. సో అక్కడికి నెక్స్ట్ డేనే ఆ ప్లేస్ యొక్క ఓనర్స్ ప్రొక్లైన్లు తెల్లి అక్కడ మొత్తం గేట్లు అన్ని పగలగొట్టేసి ఆ ప్లేస్ ఆక్యుపై చేసుకున్నారు. ఇంకో ఆయన ఒక పాత థియేటర్ ఏదో ఉంటుందట, థియేటర్ని వీళ్ళు పార్టీ ఆఫీస్ కింద చేశారు. ఆయన ఎన్ఆర్ఐ ఎక్కడ వేరే ఉంటాడు, ఆయన వచ్చి ఇమీడియట్ గా అన్ని పీకేసి ఆ థియేటర్ని ఆయన స్వాధీనపరుచుకున్నాడు. ఇలాంటివి ఎన్నో న్యూస్కి వచ్చేవి. ఒక కొడాల నాని వ్యక్తే చూసుకున్నట్లయితే ఇంకా రాష్ట్రంలో 175 మంది ఉన్నారు వైసీపీ వాళ్ళు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? అంతెందుకంటే మాజీ మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు గారు ఆవేశంలో ఒక మాట అనేశారు, శ్రీకాకుళం జిల్లాలో ఆయన ల్యాండ్ కూడా కబ్జా చేయబడింది ఒక ప్రదేశంలో. ఎవడు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ నాకు కబ్జా చేశాడు, ఏమనుకుంటున్నారు, నేను ఎప్పటి నుంచి మంత్రిగా ఉన్న వ్యక్తిని, నాకు రాజకీయంతో అనుభవం ఉంది, నాదే చేస్తే సొంత పార్టీ ఊరుకునేది లేదు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి స్లిప్ అయ్యాడు. ఇప్పుడు ఏమైంది అంటే క్లియర్ కట్ అది అర్థమైంది. ఈవెన్ వైజాగ్ అనేది కూడా రాజధాని అనే కాన్సెప్ట్ని వైజాగ్ మీద కన్నుపడింది. వైజాగ్ ఏంటంటే బిజినెస్ టాక్టిక్స్లో చాలా మంది స్లీపింగ్ సిటీ అంటారు. స్లీపింగ్ సిటీ అంటే అలాగే పడుకుందని కాదు. వైజాగ్లో చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎలిగేషన్స్, గొడవలు, ఉద్యమాలు అలాంటివి ఏటి ఉండవు. నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా వీకెండ్ వచ్చేసరికి ఫ్యామిలీతో సహా ఎంజాయ్ చేయాలని మూడ్లో ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళిపోతుంటారు తప్ప ఎక్కువగా పర్సనల్గా తీసేసుకోరు ఏది కూడా. అటువంటి ప్రశాంతమైన సిటీని ఈరోజు చాలా క్రైమ్ రేట్ పెరిగిపోయే స్థాయికి ఎందుకు వచ్చింది గత 5 ఏళ్లలో అంటే, అరే ఎక్కడెక్కడ ల్యాండ్లు ఎవరో తెలియదంట, ఎన్ని కబ్జాయో తెలియదంట, ఋషికొండన బోడిగుండు కొట్టేశారు చాలా. మరి ఇంకా చెప్పలేం. అంటే ఇదైతే బెటరు, ఇక్కడ మనకి కన్ను పడలేదు కాబట్టి ఇక్కడ కన్ను పడింది అనుకోవాలి. లేదంటే పోనీ వైజాగ్ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారండి. ఆయన ఏమన్నాడు, 2019లో ప్రమాణ స్వీకారం చేశాక 19 దసరా తర్వాత వైజాగ్ నుంచి మన క్యాపిటల్ అన్నాడు. దసరా తర్వాత అక్కడ షిఫ్ట్ అయిపోతాను అన్నాడు. షిఫ్ట్ అయ్యారా? లేదు, అవ్వలేదు. 20 దసరా తర్వాత కూడా సేమ్ డైలాగు. 20 దసరా కూడా అయిపోయింది, 2020 దసరా అవ్వలేదు. 21 దసరా, 22 దసరా, 23 దసరాకు మాత్రం ఈసారి ఖచ్చితంగా అక్కడి నుంచే మనం రూలింగ్. ఆ నెక్స్ట్ ప్రమాణ స్వీకారం కూడా అక్కడే అన్నారు. దసరా కూడా అయిపోయింది, 23 దసరా అయిపోయిన తర్వాత డిసెంబర్లోనే మళ్ళీ కొంచెం డ్రై చేశారు. డిసెంబర్ క్రిస్మస్కి ఏదో అని అన్నారు, అది అయిపోయింది. మళ్ళీ ఉగాదికి అని అన్నారు. అండోయ్ చూడండి, ఇంకా ఆశో లేదంటే ఒక మాయలో పడిపోయారో తెలియదు కానీ అక్కడి నుంచి ప్రమాణ స్వీకారం అన్నారు. నిజంగా వైజాగ్ క్యాపిటల్ అనుకున్నవాడైతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తలుచుకుంటే 3 నెలల్లో బిల్డింగ్ లేచిపోదా? బ్రహ్మాండంగా రాత్రి కన్స్ట్రక్షన్ అయిపోతుంది. అక్కడి నుంచి పరిపాలించవచ్చు కదా. పోనీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అమరావతి ఇష్టం లేదన్నప్పుడు అమరావతి రీజన్లో ఉండే తాడేపల్లిలో ఎందుకు ఉండాలి? ఇష్టం లేనప్పుడు ఉండకూడదు కదా, వైజాగ్ వెళ్ళిపోండి. లేదా నేను మా జిల్లా నుంచి నేను పరిపాలన చేస్తానని చెప్పి అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. చిన్న లాజిక్ కదా. ఇష్టం లేనప్పుడు అక్కడ ఎందుకు ఉండాలి అంటే ఊరికే మసిపూసి మారేడుగా చేసి ట్రాక్ డైవర్ట్ చేయడానికి ఏదో చేశారు. మేబీ దీని వెనక ఇంకా పెద్ద రీజన్ ఏదో ఉంటుంది, వాళ్ళ తెలివితేటలు మనకు అందవు. అవి ఒక్కొక్కటిగా ఇప్పుడు రోజా గారి మీద సిఐడి, లేదంటే జోగి రాజీవ్ గారి మీద సిఐడి, అలా ఒక్కొక్కటి ఎంక్వైరీలు అయితే ఒక్కొక్కటి బయటకు వస్తాయి. అప్పుడు ఏమంటారు, కక్ష సాధింపంట. అంతే. ఇవి చేసినవి మర్చిపోయారు అనుకుంటారా, లేదంటే ఎవరికి గుర్తుండదు అనుకుంటారు. ఈ సోషల్ మీడియా వల్ల ఒక బెనిఫిట్ ఉంది, చాలా వరకు వెలికి తీసేస్తున్నారు. ఎవడైనా పొరపాటున ఒక టంగ్ స్లిప్ అయ్యి మాట్లాడినా అప్పుడు ఇలాగన్నా అని చెప్పి పక్కనే వెంటనే 2 అటాచ్ చేసి ట్రోల్స్ చేసి నాడు నేడు. దానివల్ల అంటే కొంత మిస్యూజ్ ఉంది, కొంత యూజ్ ఉంది. సోషల్ మీడియాలో ఇంకో పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే, అంటే డిసడ్వాంటేజ్ కాదో అవునో మీరే చెప్పాలి. ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేసి, అరే మొన్న యూట్యూబ్లో చూశాను నిజమేనా అని అడుగుతున్నాడు ఆడు. అంటే కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నాడు. ఒక ఎలక్ట్రానిక్ మీడియా శాటిలైట్ ఛానల్కి, ప్రింట్ మీడియా, పేపర్కి ఉన్న కన్ఫర్మేషన్ సోషల్ మీడియాకు ఉండట్లేదు. ఎందువల్లంటే కొంతమంది బ్యాడ్ ప్రాపగాండాతో న్యూస్లు వేసుకోవడం వల్ల, ఒరే మొన్న నాగచైతన్య గారు అంటే మొన్న సమంతతో గడిపిన రోజులు మంచివి మర్చిపోలేని ఏదో అన్నాడు. వెంటనే సమంత చేయితూ మళ్ళీ కలుస్తున్నారని వేసేసాడు ఒకడు తమ్నైల్. తీరా మ్యాటర్ చూస్తే మేబీ ఆమె సాఫ్ట్ కార్న్ ఉందేమో, మళ్ళీ కలుస్తారేమో అన్నారు. ఆడి చెప్పిన 2 రోజులకే శోభితతో ఎంగేజ్మెంట్ అంతే. దానివల్ల ఏమవుతుందంటే సగటు ప్రేక్షకుడికి, అరే మన యూట్యూబ్లో వచ్చింది ఇలా ఇద్దరు మళ్ళీ కలుస్తున్నారట కదా, నిజమేనా అంటున్నాడు. ప్రతిదీ అడిగి పక్కన నిజమేనా అని అడుగుతున్నాడు. దానివల్ల ఏమవుతుంది, మళ్ళాంటి వాళ్ళకి బుట్టి పెట్టే ఈ ఛానళ్ళు రెప్యుటేషన్ పోవడం వల్ల ఎవరు చూస్తారు? మనకే మళ్ళీ ఇబ్బంది కదా.
బీయింగ్ యాజ్ ఏ జర్నలిస్ట్ లాగా లేదా మీడియా పర్సన్స్గా ఉన్న మనకి అది కొంత ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు బాగానే ఉండొచ్చు, కొద్ది రోజులు పోయాక వాల్యూ లేకుండా పోతుందేమో. ఇప్పటికే జర్నలిస్ట్ అంటే అంత వాల్యూ లేదు, ఒకప్పుడు ఉన్నట్టు లేదు. ఎందుకంటే నేను కెరీర్ స్టార్ట్ చేసే కొత్తలో మా సీనియర్స్ ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళో వాళ్ళు చెప్పేది ఏంటంటే పర్టికులర్గా ఇప్పుడు ఈనాడు ఇట్లాంటివి ఆ జర్నలిస్ట్ వచ్చే వరకు మినిస్టర్ గారైనా స్టార్ట్ చేసేవారు కాదట, ఏమైనా అందరూ వచ్చారా అని అడిగేవారట. ఇప్పుడు ఎలా ఉందమ్మా, పడిగా అలాగా ఎప్పుడు వస్తాడో 2 ముక్కలు మాట్లాడతాడు వేసుకోవాలన్నట్టుంది. ఇప్పుడు అలా కాదు, ఏమైనా అందరూ వచ్చారా, అందరికి టీ కాఫీలు అందాయా, ఏంటి ఈలోగా పిచ్చాపాటిగా మాట్లాడేవారంట మంత్రులు కానీ ముఖ్యమంత్రి అయినా సరే. అందరూ వచ్చారంటే అప్పుడు ప్రెస్ మీట్ స్టార్ట్ చేసేవారంట. ఇప్పుడు ఆ వాల్యూ ఎక్కడుందండి? 4th ఎస్టేట్ అని చెప్పుకుంటున్నాం. మేబీ అంటే అందరూ ఆ కోవలోకి వస్తారు అనట్లేదు, కొంతమంది ఇట్లా బ్యాడ్ థింగ్స్ వేయడం వల్ల దానివల్ల కొంచెం అరే నిజమేనా మొన్న వచ్చింది కరెక్టేనా అని అడిగే పరిస్థితి వస్తుంది. అది కొంచెం ఓవర్కమ్ అవ్వాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.